ఈరోజు నేను చేసినటువంటి ఆనియన్ ఫ్రై అండి. ఇందులో చేశాను. ఈ మొత్తం ఆనియన్స్ కలిపి 4 కేజెస్ అయింది. మనం ఏంటంటే ఆనియన్స్ ఎప్పుడు పాడవకుండా ఉండాలి అన్నా కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఆనియన్స్ పాడవు. మనం ఏదన్నా కూర వండుకోవాలన్నా, చికెన్ కానీ లేదు అంటే బిర్యానీ కానీ వెంపటనే వండుకోవాలన్నా ఇట్లా తీసి కొంచెం ఇలా తీసి మనకి ఎంత కావాలో అంత ఇలా వేసేసుకోవటమే. కూరలు ఇలా తీసుకుని ఇలా కూరలు వేసేసుకున్నాం అంటే చక్కగా మెత్తగా అయిపోతుంది, గ్రేవీ లాగా కర్రీ వస్తుంది. చూడండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయినాయో, ఇవి కలర్ కూడా ఎంత బాగున్నాయో. చూసారు కదండి, కలర్ చాలా బాగున్నాయి కదా. కలర్ చూడండి. అటు ఇలా వేపుకుని మనం పెట్టుకుంటే ఎవరైనా సరే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు ఇలా ఒక పూట మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము అంటే అవి చాలా బాగుంటాయి. నేను ఈ ప్రాసెస్ ఎలా చేశాను అంటే ఈ ఆనియన్స్ని కడిగేసేసి ఆనియన్ని 2 ముక్కలుగా చేశానండి. 2 ముక్కలుగా చేసేసి మనకి షార్ప్ది ఉంటుంది కదా, దాంట్లో స్లైసెస్గా ఇట్లా చేశాను. స్లైసెస్గా చేసి చూడండి, ఒకటి తీసి చూపిస్తాను. ఇదిగో చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. వీటిని ఏం చేశానంటే నేను తర్వాత కొంతసేపు మన దగ్గర చున్నీలు ఉంటాయి కదా వేస్ట్, వాటి మీద వీటిని ఆరబెట్టాను. కొంతసేపు ఆరబెట్టి తర్వాత ఫ్రై చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనేం చేస్తానంటే వీటిని ఇలా ఉన్నాయి కదా ప్యాకింగ్ కవర్స్, ఈ ప్యాకింగ్ కవర్స్లో ప్యాక్ చేసేస్తాను. ప్యాక్ చేసి 2 కవర్స్ అయితే 2 కవర్స్ 3 కవర్స్ అయితే అట్లా ప్యాక్ చేసేసి లోపల పెట్టేసుకుంటాను. మన ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్నా ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. లోపల పెట్టుకున్నా ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది. 6 మంత్స్ 3 మంత్స్ ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి ఎలా అంటే బయటికి వెళ్తూ ఉంటారు కదా, ఇంకా అట్లా వెళ్ళినప్పుడు కానీ ఇట్లా ఆనియన్స్ గబగబా ఫ్రై చేసేసుకుని అల్లం చిన్నిపాయ పేస్ట్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం వెంపటనే రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో వండుకోవచ్చు. అక్కడ ఏది ఉంటే అలా మనం వండుకోవచ్చు అనమాట. ఎక్కడైనా సరే పిల్లలకు కానీ బయట ఫుడ్ ఎందుకు